యూ వెరీ మచ్ సార్. మీరు పెద్దవారైనా కూడా వాస్తవాన్ని చెప్పారు. ఎందుకంటే అది మీ గురించి కాదు, ఇక్కడ చాలామందికి అదే డౌట్ ఉండొచ్చు. బ్రహ్మర్షి పత్రిజీ మొట్టమొదటి రోజుల్లో ఆయనకున్నటువంటి అపారమైన జ్ఞానంతో ఒక పట్టణంలోకి వెళ్ళారు, ఒక గ్రామంలోకి. ఒక అనకాపల్లిలాగా ఒక మంచి పట్టణమే అది. అనకాపల్లి కాదు, అటు తెలంగాణ వైపు. ఒక గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చెప్పి భగవద్గీత చెప్పి అన్నీ చెప్పేసి ఆయన తిరిగి వచ్చేసారు. అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి ఒక 25 మంది, మరి మీకు అందరికీ తెలుసు భగవంతుడి దగ్గరగా మనకు మధ్యలో ఎవరు ఉంటారు. ఆ 25 మంది వచ్చి ఆయన రౌండప్ చేసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, భగవంతుడు లేడని ఎలా చెప్తావు, నువ్వే భగవంతుడు ఎలా అవుతావు అని చెప్పి రకరకాలుగా ప్రశ్నలు వేసి ఇంకా ఆల్మోస్ట్ కొట్టడం ఒకటే తక్కువ. ఇది జరిగి సుమారు ఇప్పటికి ఒక 28 సంవత్సరాలు అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన ఇంకేం చేయలేరు. ఒకే ఒక వ్యక్తి, ఒకటే సంచి, 4 పాంప్లెట్లు, అందరికీ పాదాలకు నమస్కారం చేసి, మీరు చాలా మహానుభావులు, నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వచ్చేసారు. అదే పట్టణంలో సరిగ్గా ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక పట్టపు ఏనుగు ఒకటే తక్కువ, ఒక 3000 మందితో జనరల్ పబ్లిక్లో ధ్యాన ప్రచార కార్యక్రమం అద్భుతంగా జరిగి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సరెండర్ అవ్వడం జరిగింది. సత్యం ఎప్పుడు కూడా మొదట్లో అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆ కార్యక్రమం తాలూకా నిర్వహణ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ పత్రిజీ మనకు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్క మాస్టర్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక సందేశం అది ఎప్పుడూ సరి అయిందే. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టాలను దాటి ఒక పర్ఫెక్షన్ అనేది ఒకటి ఉంది. నేను అనుకునేవాడిని, విజయనగరం మాస్టర్ అంతా కూడా ఎక్కడికక్కడ విగ్రహాలు పెడుతున్నారు అన్నప్పుడు మన విగ్రహాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు విగ్రహాలు పెడతారంటారు అనుకునేవాడిని. నా మాట చెప్తాను ఈరోజు మీకు. కానీ వాళ్ళు పెడుతున్న మామూలు విగ్రహాలు కాదండి, ధ్యాన ముద్రలో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహాలు పెట్టారు. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహాలు. మనకు అద్భుతమైన వేదికనిచ్చినటువంటి స్వామీజీ వారి ఇంటికి వెళ్ళాను. ఇలా వెళ్తేనే ఎదురుగా తెల్లగా బుద్ధుడు ధ్యాన ముద్రల విగ్రహం. ఎంత ప్రశాంత అంటే చూసిన వెంటనే ఒకేసారి అవి ఉండాల్సింది ఈ భూమి మీద. అవి ఒక వ్యక్తిని ఆ ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి ప్రజలకి లోపల ఒక చైతన్యం కలిగించడానికి, ఆ ధ్యాన ముద్ర అనేది అలవాటు చేయడానికి అటువంటి కార్యక్రమాలు ఎన్నో అవసరం. అది వాళ్ళ మైండ్లోంచి వచ్చింది అంటే అది అవసరం అనమాట. అక్కడ ఎప్పుడు కూడా ఏ పిరమిడ్ మాస్టర్కైనా వాళ్ళలో ఒక ఆలోచన ధ్యానంలో పుట్టింది అంటే అది 100% నిజము. అది అర్థం కావడానికి, ఆచరణలో పెట్టడానికి, తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఒక డాక్టర్గా నేను మొదలుపెట్టాను నా జీవితాన్ని. ఎన్నో ట్యాబ్లెట్ల రూపంలో వస్తూ ఉండేవి. పత్రికలు అంత అద్భుతంగా చెప్తున్నారు, ఆయన వెనకాల వెళ్ళిపోతే సరిపోయింది సంచి పట్టుకొని, నాకెందుకు ఈ ట్యాబ్లెట్లు అనుకునేవాడిని. ఎన్నోసార్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. కానీ ప్రకృతి నన్ను ఒప్పుకునేది కాదు. అలా మలిచి అవి ఈ రోజుకి ఒక 525 ట్యాబ్లెట్లుగా అన్ని రకాల అనారోగ్యాలకి అద్భుతంగా జ్ఞానంతో మనం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఉచితంగా పైసా ఖర్చు లేకుండా ఇవ్వగలుగుతున్నాం. పెద్ద పెద్ద జబ్బులు, అంత పెద్ద జబ్బులు కూడా ఎప్పుడైతే ఈ ధ్యానంతో, జ్ఞానంతో, ట్యాబ్లెట్లతో తగ్గాయో ఈరోజు నేను ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్ల నుంచే బయటకు వచ్చేసాను నిజానికి. మరి ఎంతోమంది మాస్టర్స్, ముఖ్యంగా మహిళా మనులు అద్భుతమైన మాస్టర్స్గా తయారై ధ్యాన ఆరోగ్య నిష్ణాతులుగా ఎంతోమందికి ఆరోగ్యాన్ని, పత్రిజీ ఏదైతే ఒక పైసా ఖర్చు లేకుండా తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు పూర్తిగా ధ్యానంతో, జ్ఞానంతో తగ్గాలి అని మనకు ఒక మార్గనిర్దేశకాన్ని ఇచ్చారో, అదే అడుగుజాడల్లో ఒక్క పైసా కూడా తీసుకోకుండా మరి ఎన్నో వర్క్షాప్స్, కౌన్సిలింగ్స్, మరి ఇటువంటి ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు మనం చేపట్టి అందరికీ ఆరోగ్యాన్ని మనం అందిస్తున్నాం. కాబట్టి సత్యం మొదట్లో
నిజం నిష్ఠూరంగా ఉంటుంది అన్నట్టు మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ వచ్చిన ప్రతి ఆలోచన అద్భుతమైనదే.